టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు. సో ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి బుజ్జగింపులు ఎక్కడ దాకా వచ్చినాయి? రాత్రి మరి కోర్ట్ ఆపరేషన్స్కి పాల్పడుతున్నారనే అభియోగాలు ఎదుర్కొంటున్న విడుదల రజనీ వెళ్ళి ఆయన్ని బుజ్జగించడం, అసలు ఆవిడ వల్లే ఆయన బయటికి వెళ్ళిన పరిస్థితి, ఆవిడ వెళ్ళి మళ్ళీ బుజ్జగించడం ఏంటండి? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. బాలినేని శ్రీనివాసరెడ్డిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ ఆయన పిలిచి మాట్లాడి ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి దానికి పార్టీ బాధ్యతలు చూడండి అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేయటం ఇవన్నీ జరిగాయి. అన్ని జరిగిన తర్వాతే లేదు వెళ్ళిపోవటమే అనేటువంటి దాని మీద ఆయన నిర్ణయించుకున్నారు అనేటువంటిది వాళ్ళ కార్యకర్తలకు ఆయన చెప్పినటువంటి మాట. ఇప్పుడు విడుదల రజనీ లేకపోతే మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ఆయన బుజ్జగిస్తున్నారు అని మనం బయటకి అట్లా కనిపించవచ్చు. నేను అనుకుంటున్నాను విడుదల రజనీ కూడా బాలినేని ద్వారాగా మీరు ఎలాగ వెళ్తున్నారు కదా, జనసేనలోకి వెళ్తున్నారు, మీకు ఆ ఛానల్ ఉంది కదా, నాకు కూడా ఏమైనా అవకాశం ఉంటే నేను బీజేపీలోకి వెళ్తాను, నాకు కూడా ఏమైనా మాట్లాడండి, లేదు అంటే మీతో పాటు జనసేనలోకి వస్తానని మనం మాట్లాడటానికి వెళ్తారు. మనకేదో వెనకటికి ఒక నాటకంలో, చాలా ఫేమస్ నాటకంలో కలిపి చెప్పండి అంటారు కదా, మీతో పాటు నా పేరు కూడా కలిపి చెప్పండి అని ఒకసారి ఆవిడ అలాంటి ప్రయత్నాల్లో ఉన్నారేమో తెలియదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే చాలా మంది ఆల్రెడీ ఎవరికి వాళ్ళ దారి చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. 1 by 1 వెళ్ళిపోతున్నారు నాయకులందరూ కూడా. మన ఆళ్ల నాని, అదే విధంగా గుంటూరుకు సంబంధించినటువంటి కిలార్ రోసయ్య, మద్దాలగిరి, ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు లాంటి వాళ్ళు ఎక్కడ మాట్లాడటం లేదు. వాళ్ళ అబ్బాయి కూడా ఏదో జనసేనలో చేరతారు అని అంటున్నారు. అలాగా కీలకమైనటువంటి నేతలందరూ కూడా పార్టీని వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉంది. రాజ్యసభ సభ్యులు మొన్న 2 రాజీనామా చేసినటువంటి విషయం చూసాం. ఇంకా కొంతమంది రాజీనామా చేస్తారు అనేటువంటిది ఉన్నటువంటి ప్రచారం. దాంట్లో విజయసాయిరెడ్డి పేరు కూడా ఉంది. విజయసాయిరెడ్డి కూడా కొంతమందిని కలుపుకొని వెళ్ళి బీజేపీలో ఏదో చేస్తారు, బీజేపీ వాళ్ళు ఆల్రెడీ మంత్రాలు జరుపుతున్నారు అనేటువంటిది ఒక చర్చ. ఇవన్నీ కూడా మరి రాజకీయాల్లో నిజంగా వీళ్ళే వెళ్తున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వీళ్ళని మరి బీజేపీలో కొంతమందిని జనసేనలోకి పంపించి కూటమిలో ఏదైనా మనోళ్ళు కూడా ఉంటే మంచిది, రేపు పొద్దున ఏదైనా ఇబ్బంది వస్తే మనోళ్ళు ఉంటారు కదా, ఎంతో కొంత అడ్డుపడతారు కదా, సీరియస్ వ్యవహారాలు వచ్చినప్పుడు అని ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారని తెలియదు. ఎందుకంటే బాలినేని జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు కాబట్టి మరి బంధుత్వాలు వ్యవహారం ఇవన్నీ రాజకీయాల్లో పూర్తిసారి పనిచేయవనేది వేరే అంశం. కానీ అంత ఈజీగా మిగతా వాళ్ళలాగా బాలినేని వ్యవహరించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. అయితే బాలినేని మొదటి నుంచి కూడా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తన పంతం నెగ్గించుకోవడానికి ప్రతిసారి ఏదో ఒక అంశం మీద అలిగేవాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన మీద ఇప్పుడు ఆయనకున్నటువంటి ఆయన ముందున్న ప్రధానమైన సమస్యలు ఏంటి అని అంటే, ఆయన భూ కుంభకోణాలకు సంబంధించినటువంటి ఆయన, వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ అనుచరులు, వీళ్ళ మీద భూ కుంభకోణాలకు సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి ప్రకాశం జిల్లాలో, ఒంగోలు. ఆ నేపథ్యంలో దాని మీద సిట్టు వేస్తామని ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళు ప్రకటించారు. దాని నుంచి బయటపడాలి అని అంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అండ ఉంటే ఆ సిట్టు గిట్టు నుంచి బయటపడచ్చు. లేదు అంటే పవన్ కళ్యాణ్ ద్వారాగా కొంత జగన్మోహన్ రెడ్డిని కూడా ఏమన్నా కాపాడటానికి, జగన్మోహన్ రెడ్డి మీద కూడా సీరియస్ యాక్షన్స్ లేకుండా అనేటువంటి దాని మీద నన్ను కాపాడటానికి బాలినేని కూడా ఉపయోగపడేదానికి అవకాశాలు కూడా ఉండొచ్చు. ఆ ప్రయత్నాల్లో ఏమన్నా ఉన్నారేమని చెప్పేసి నేను అనుకుంటున్నాను నా వైపు నుంచి. కృష్ణాంజనేయులు గారు, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ చాలా ఒక విచిత్రంగా, అంటే ఆయన బహుశా వారి తండ్రి గారిని ఏమన్నా అంటే ఆయన ఆహారానికి తగ్గట్టు వినిపిస్తుందండి, ప్లీజ్ వినిపిస్తుంది, వెయిట్ చేయండి. చాలా తండ్రి గారి లాగా జెస్చర్స్ చేసే ప్రయత్నం చేసినా ఎందుకనో అది అంత అపీలింగ్గా అనిపించట్లేదు. ఒకసారి చూద్దామా, నిన్న ఎలాగ అనుకుంటే ఇలా చేతులు ఒకసారి చూద్దాం. ఒకసారి చూశారు కదా కృష్ణాంజనేయులు గారు. ఎందుకని అంటే ఏమన్నా ఫ్రస్ట్రేటెడ్ అండ్ యాజిటేటెడ్ మూడ్లోకి వెళ్ళిపోయారు ఆయన మాట్లాడేప్పుడు, ఆ స్థితప్రజ్ఞత కొరవడింది. ఇప్పుడు వాసుదేవన్ గారు, ఒకటి మనం ఒక అంశాన్ని గమనించండి. అది చూసినప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, అది ఏదో జోక్ లాగా అని అనిపించవచ్చేమో, కానీ ఎంతో మందిని అట్రాక్ట్ చేసినటువంటి అంశం అండి. ఏ విషయంలో ఆయన కామెడీ చేశాడు?
కామెడీ చేసింది చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ ని సూపర్ 6 పేరుతో, కొన్ని పథకాల పేరుతో ఆ విధంగా పిలిచి మాయ చేసి మభ్య పెట్టారు ఎన్నికల సమయంలో అనేటువంటి విషయాన్ని జనానికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి చేసినటువంటి ప్రయత్నం. ఆ విషయం అయితే జనానికి అయితే వెళ్ళిద్ది కదా. రెండో అంశం ఏంటి అని అంటే, ఆయన పాదయాత్ర అప్పుడు మీరు గమనిస్తే ఆ సమయంలో బాదుడే బాదుడు, బాదుడే బాదుడు, బాదుడే బాదుడు అని అప్పుడు మాట్లాడినటువంటి మాటలు అప్పుడు కూడా ఇలానే ఉన్నాయండి మొదట్లో. కానీ అప్పటి తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వము ప్రజల మీద బాధుడు ఈ విధమైనటువంటి భారాలు వేస్తుంది అనేటువంటి విషయం జనంలోకి వెళ్ళింది విపరీతంగా. అదే విధంగా ఆయన 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళ నాన్న గెచ్చర్స్, వాళ్ళ నాన్న ఏ విధంగా అయితే సభల్లో ఇలా పెట్టడం చేతులు, అదే విధంగా కుయ్ 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 అని 108 గురించి చెప్పినటువంటి మాటలు అవన్నీ కూడా ఆయన ఇమిటేట్ చేశాడు. ఇమిటేషన్ అది. కానీ వాళ్ళ నాన్న తరహాలో రాజశేఖర్ రెడ్డి తరహాలో జగన్మోహన్ రెడ్డి కూడా నాయకుడుగా మనకు శాంతం ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి చూద్దాం. శాంతం ఇప్పుడు మీరు అన్నారు కదా, అసలు శాంతం ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి టోటల్గా డ్రామా ఆర్టిస్ట్ అయిపోయినాడు. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా స్టార్, కానీ ఇక్కడ కాదు. పాపం ఆయన కొత్తగా వచ్చాడు, పాపం ఆయనకి ఏం తెలిసినట్టు లేదు. కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మించిపోయినాడు. ఆయన సినిమా ఆర్టిస్ట్ అయితే ఈయన డ్రామా ఆర్టిస్ట్. అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు, నీకు 15,000 చిట్టి తల్లి డ్రామా తల్లి ఇటు దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చాయి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చాయి ఇటు 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 నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000, అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000, నీకు ఇంకో పాప నీకు కూడా 15,000. సంతోషమా అని చంద్రబాబు అనేవాడు. అదే జగన్ అయితే అమ్మఒడి కేవలం అమ్మ ఖాతాలో 15,000 మాత్రమే వేస్తాడు. అదే చంద్రబాబు అయితే సూపర్ 6లో చెప్పాడు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పాడు. అని పిల్లలను మోసం చేశాడు, అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు. రైట్ కృష్ణాంజనేయులు గారు. సో ఆయన చెప్పాలనుకున్నది అయితే ప్రాపర్గా డెసిమినేట్ చేశాడు. చాలా ప్రాపర్ గా అమ్మఒడి ఒకటి, అదే విధంగా మహిళల విషయంలో కూడా ఫలానా నీ పేరేందమ్మా అని వాళ్ళకి చెప్పి, నీకు నెలకు 15,000 ఇస్తాం, సంవత్సరానికి 18,000 ఇస్తాం, మీ ఇంకొక మీ పిన్నికి ఇస్తాం, మీ తల్లికి ఇస్తాం, ఇలాగా ప్రతి అన్ని కూడా సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి వీళ్ళు ఈ విధంగా మాయ చేశారు, మభ్య పెట్టారు అనేటువంటి విషయాన్ని జనంలోకి వెళ్ళటం కోసం చాలా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బాగా మాట్లాడటం రాదు, ఎవరైనా ప్రశ్న వేస్తే మర్చిపోతాడు, సరిగ్గా స్పీచ్ ఇవ్వలేడు, ఇలాంటివన్నీ చాలా విమర్శలు చేస్తూ ఉంటారు కదా రాజకీయ ప్రత్యర్థులు. ఆయన అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ కన్విన్స్ చేసినట్టుగా, అదే విధంగా వినేటువంటి వాళ్ళని మీడియా పరంగా కూడా ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు మొన్న ఎన్నికల సమయంలో సూపర్ 6 హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా మోసం చేశారనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా కన్వే చేశారు. రెండో అంశం ఏది బలమైనటువంటి ఇంకొక కన్వే చేసినటువంటి అంశం ఏంటి అని అంటే, వెళ్ళింది పిఠాపురం వెళ్ళి పిఠాపురంలో వరదల గురించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కి కితాబ్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ మంచి యాక్టరు, రాజకీయాల్లో మాత్రం యాక్టింగ్ చేయడు, నిజాయితీ పరుడు అనేటువంటి విధంగా. చంద్రబాబు నాయుడు మాత్రం పవన్ కళ్యాణ్ మించిన యాక్టింగ్ చేస్తున్నాడు అనేటువంటి విధంగా. అంటే పవన్ కళ్యాణ్ ని ఎన్నికలకు ముందు తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత వాళ్ళందరికీ ఆదేశాలు జారీ చేశాడు, పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా మీరు అనవసరమైనటువంటి విమర్శలు చేయొద్దు, మనకు జనసేనతో కాదు, ఇప్పుడు ఓన్లీ తెలుగుదేశంతో గొడవ, పవన్ కళ్యాణ్తో అనవసరమైన గొడవద్దు. ఒక క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి అయితే ఆ ప్రసంగం కానీ ఆయన వెళుతున్నటువంటి తీరు కానీ, అంటే విమర్శలకి ఎంత మేరకు దానికి ఉంటుందా, లేదా 3 నెలల్లోనే సూపర్ 6 అన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఎట్లా అడుగుతారు ఏంటి, ఎవరు ఏమైనా చెప్పొచ్చు. కానీ ఆయన ప్రయత్నం ప్రతిపక్ష నాయకుడిగా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఏవైతే అమలు చేయలేదో ప్రజలకు సంబంధించినటువంటి, ఇప్పటికైతే ఇంకా ప్రజల అసంతృప్తి లేదు. ఒకటి, ఇప్పుడు అమ్మఒడికి సంబంధించినటువంటి విషయంలో వాసుదేవన్ గారు అమ్మఒడి ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ప్రతి సంవత్సరము
ఇప్పుడు 5 ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేసింది. 1వ తరగతిలో చేరిన పిల్లగాడు 5వ తరగతి వరకు ప్రైవేట్ స్కూల్లో చదివాడు. ఇప్పుడు 6వ తరగతి చదువుతున్నాడు. ఈ సంవత్సరం అమ్మఒడి రాలేదనుకోండి, వాడు ప్రైవేట్ స్కూల్లోనే ఉంటాడు. కానీ ఈ సంవత్సరం 15,000 ఎవరు కట్టాలి? అది ఒకళ్ళు ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఇలాగన్నీ చెప్పారు కదా. ఒకళ్ళు 2-3 పిల్లలు ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? మరి దీని మీద వాళ్ళకి ఇబ్బంది ఉంటది కదా. అదే విధంగా రైతులకు సంబంధించినటువంటి అంశం కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఇన్ని వరదలు వచ్చినాయి, ఇది రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా 20,000 ఇస్తా అన్నారు. ఇచ్చుంటే వాళ్ళకు ఉపయోగం అయ్యేది కదా, ఇవ్వలేదు కదా. అదే విధంగా మహిళలకు 1,500 ఇస్తాను నెలకి, అవి ఇవ్వలేదు కదా. ఇవన్నీ కూడా అంటే ప్రజలతో కనెక్ట్ అయ్యి మీకు ఈ ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి హామీలనే అమలు చేయటం లేదు అనేటువంటి విషయాన్ని పదే పదే చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఆ ప్రజల్లో మరి ఆయన ఒక్కటే చెప్పాడు, నిన్న చెప్పిన దాంట్లో చెప్పాడు, మీలో ఉండేటువంటి అసంతృప్తి, ఇదంతా కూడా వ్యతిరేకత, మీరు ప్రశ్నించండి ప్రభుత్వాన్ని అని ఆయన తరపున ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యత అధిక ఏంటి అని అంటే, ఎంత తొందరగా ప్రజలు ప్రశ్నించేటువంటి పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వం ఇరకాటంలో పడితే తనకు రాజకీయంగా ఉపయోగపడిద్ది అనేటువంటి ప్రయత్నం తనది. అందుకని ఆ ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభుత్వంలో ఫెయిల్యూర్ లేదనుకోండి, వీళ్ళకైనా సూపర్ 6 ఇంప్లిమెంట్ చేశారనుకోండి, ఆయన ఆ మాట అడగటానికి లేదుగా. అయితే ఇప్పుడు సూపర్ 6 విషయంలో ప్రభుత్వం అయితే దాదాపుగా మరి ఇంప్లిమెంటేషన్ విషయంలో తలకిందులయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అని అంటే అప్పులకు సంబంధించినటువంటి విషయం మామూలు రెగ్యులర్ చేసేదానికి అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ వరదల విషయంలో మరి కేంద్ర ప్రభుత్వం ఎంత మేరకు సహకరిస్తో ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో మరి ఏ విధంగా ఒకసారి తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్దామండి. కేంద్ర ప్రభుత్వం సహాయం, కేంద్ర ప్రభుత్వం దీన్ని వయనాడు మాదిరి చూస్తుందా, వేరే రకంగా చూస్తుందా అనేది ఈ అంశాల మీద మాట్లాడతారు. తిరుపతిరావు గారు, ముందుగా మీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పాలి. కేంద్ర ప్రభుత్వానికి పోర్ట్ బ్లేయర్ పేరుని శ్రీవిజయపురంగా మారుస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. భారతీయీకరణ మీరు కంటిన్యూ చేస్తున్నారు. అట్లీస్ట్ రాబోయే తరాలకి ఒక మార్పు, ఔరంగజేబుని తీసేసి దాని పేరు మార్చినట్టున్నారు, ఔరంగజేబు మార్గం మార్చినారు. అలాగే రేస్ కోర్స్ని జన కళ్యాణ్ మార్గ్ అని మార్చారు. పేర్లు మార్చడమైనా నిజంగా జన కళ్యాణానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఏమైనా ఉంటాయనే ప్రశ్నతో పాటు ఆంధ్రప్రదేశ్కి మీ సాయం ఏంటి? అందరికీ నమస్కారం. వాసుదేవన్ గారు, ముందుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మీరు అడిగిన దానికి, పేర్లు మార్పుడు అనేది మార్చిన పేర్లు మళ్ళీ మేము మారుస్తున్నాం తప్పిస్తే, కేంద్ర ప్రభుత్వం మారుస్తుంది తప్పిస్తే వాటికి స్వాభావికంగా మొదటి నుండి ఉన్నటువంటి పేర్లు ఏవి కాదు. నేను అంటే ఇది మీరు చెప్పినటువంటి ఇవాళ ప్రస్తావించినటువంటి పోర్ట్ బ్లేరు దగ్గర నుండి, లేకపోతే ఇతరత్ర ప్రధానమైనటువంటి నగరాల దగ్గర నుండి, నేను మా శ్రీకాకుళం పరిసరాల్లో ఒక 3-4 గ్రామాలు ఉంటాయి. ప్రత్యేకించి అది మా బంధుత్వాలు ఉన్నటువంటి గ్రామాలే. ఫరీద్పేట ఒక్క ఆ సామాజిక వర్గానికి చెందిన ఒక్క వ్యక్తి కూడా అక్కడ ఉండరు. దాని పేరు ఫరీద్పేట. ఇబ్రహీంబాద్ ఒక్కరు కూడా అక్కడ ఉండరు. ఇబ్రహీంబాద్, ఫాజుల్ బేగ్ పేట, ఇవి చెప్పేవి ఎక్కడో దూరంలో లేవు వాసుదేవన్ గారు. శ్రీకాకుళం ఆనుకోనే, ఇంకా చెప్పాలనేసి అంటే శ్రీకాకుళం కార్పొరేషన్ లో ఇప్పుడు అంతర్భాగమైనటువంటిది ఫాజుల్ బేగ్ పేట. అంటే ఎక్కడో ఉన్నటువంటి ఔరంగజేబ్ సామ్రాజ్యం ప్రారంభంలో ఉన్నటువంటి వాటికే కాదు, లేకపోతే పోర్ట్ బ్లేర్ నుండి ఇది అని కాదు. సో ఇవి ఎక్కడి నుండి వచ్చాయి? వాటి పూర్వనామాలు వేరు. మళ్ళా నేను ఇప్పుడు చెప్పినటువంటివి ఏదైతే మద్రాస్ కాస్త చెన్నై అయిందో, బొంబాయి కాస్త ముంబై అయిందో, అలాగా ఇవన్నీ కూడా గతంలో ఇప్పుడు ఒకప్పుడు మారిపోయినటువంటివే. శతాబ్దాల క్రిందటో దశాబ్దాల కిందట లేదులేండి, శతాబ్దాల కిందట మారినటువంటి పేర్లు ఇవాళ వాటిని మళ్ళీ మన సాంప్రదాయాలు అనొచ్చో, లేకపోతే పూర్వనామాలు అనుకోవచ్చో, లేకపోతే మన సంస్కృతికి ఆధారంగా మనం మార్చుకుంటున్నామో తప్పిస్తే ఇదేదో కొత్తగా మార్చింది కాదు. ఇంకోటి ఏంటనేసి అంటే, న్యాయపరమైనటువంటి చట్టాలను కూడా మార్చుకొని మన పేర్లతో మనం వ్యవహరిస్తున్నటువంటి సందర్భం. స్వతంత్రం తెచ్చుకునేదే దానికి కదా. మళ్ళీ వాళ్ళు పరాయి తాలూకా వాసనలతోనే మనం ముందుకెళ్దాము అన్నటువంటి ఆలోచన ఉన్నట్టయితే అప్పుడు స్వాతంత్ర ఉద్యమానికే మనం సరైనటువంటి నిర్వచనం ఇచ్చిన వాళ్ళ భావం. లేకపోతే ఇంకా చెప్పాలంటే స్వాతంత్ర ఉద్యమాన్ని అగౌరవపరిచిన వాళ్ళే అవుతాం.
అందంటూ మన శైలిలో మనం వెళ్ళాలనే కాబట్టి ప్రయత్నాలు ఆ నేపథ్యంలో కొన్ని జరుగుతున్నాయి. అవేమి కూడా ఏదో దానికి కూడా ఏదో అప్రజాస్వామికమో లేకపోతే ఇంకేవో పేర్లు పెడతామని లేదండి, అది అవి భారీ ఇన్ఫ్యాక్ట్ హోంమంత్రి ప్రకటన అందరూ స్వాగతించారు దేశవ్యాప్తంగా, దాంతో ఎవరు తప్పట్లా. ఇప్పుడు మీరు అన్నారు కదా, అది కేవలం కేంద్రానికే పరిమితం కాకుండా ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఇవి కూడా పునరుద్ధరిస్తారా అనే ప్రశ్న వస్తుంది. దానికి కూడా ఇక్కడ కూడా మీ ప్రభుత్వమే కదా ఉంది, అంటే ఎన్డీఏ ప్రభుత్వమే కదా ఉంది, ఇక్కడ కూడా ఏమన్నా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటుందనే భావిస్తాను. అంటే ఇవాళ ఉంటుందని నేను అనట్లే. ప్రాధాన్యత క్రమంలో కాస్త జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రాంతాల పేర్లు మార్పు. నేను చెప్పినవి ఇవన్నీ నేను చెప్తే గానీ మీకు కూడా తెలియదు. నాకు తెలిసి ఈ రాష్ట్రం మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నటువంటి మీకు కూడా శ్రీకాకుళం పక్కనే నేను చెప్పిన 3 ఇంకా కొన్ని ఉన్నాయండి. నేను నిజమేనండి, నేనైతే ఐ డూ అగ్రీ. నాకు గ్రామాల కొత్తగా ఉంది, 3 పేర్లు పేర్లు ఉన్నాయంటే కొత్తగానే ఉంది నాకైతే. అవి పెద్ద గ్రామాలు, మళ్ళీ చిన్న గ్రామాలు కూడా ఏమి కావాలి. అయితే తిరుపతిరావు గారు, గ్రామాల పేర్లు ఏముందండి? గుంటూరు నడిబొట్టిన జెన్నా టవర్ ఉంటే లేదు కానీ ఇవన్నీ కొద్దిగా వాడుకలో వస్తా ఉంటాయండి సర్వసాధారణంగా. అదే కృష్ణాంజనేయులు గారు వాడుకలో వచ్చిన కాదు సార్, ఇవి పెట్టారు అనుకోండి. ప్రాంతాల్లో ఉన్నటువంటివి మా జన్యుపరమైనటువంటి సామ్రాజ్యాలు ఇప్పుడు నేను చెప్పిన 3. అదే అప్పుడు పాలకులు మారినటువంటి వాళ్ళు ముస్లిం పాలకులు మార్చుకొని ఉండొచ్చు, లేకపోతే అప్పుడు ఇది ఉండొచ్చు. దాన్ని ఇప్పుడు మీరు మారుస్తున్నారు, అంతే ఉందండి. నేను అదే చెప్పాను, నేను అది కూడా చెప్పాను. మేము మార్చట్లేదు, మార్చబడిన వాటిని మార్చుతున్నాము. మేము మార్చట్లేదు నేను మొదటే కోట్ చేశాను. బహుశా మీరు వెళ్ళలేదేమో. రైట్, ఆ అంశంతో పాటు ఇప్పుడు కేంద్రం నుంచి మనకి సహాయం తిరుపతిరావు గారు, మార్చబడిన వాటిని మళ్ళీ తగ్గిస్తున్నాం అనొచ్చాను. డెఫినెట్ గా అదే అంశానికి సంబంధించి ఇంకొకటి కేంద్రం నుంచి సహాయం. రాష్ట్రానికి సంబంధించి ఏదైతే మొన్న వచ్చినటువంటి విపత్తుకు సంబంధించి కూడా చాలా మంది ఏంటంటే తక్షణ సహాయం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ తక్షణ సహాయం కూడా ఇప్పుడు అర్థం లేనటువంటిది. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాలకు కేటాయించి అవి తక్షణం వాడుకునేందుకు వెసులుబాటు ఉంది. ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రకటన చేశారు. నేను కొంచెం పొరపాటుగా చూశానేమో, ఏదో ఒక అంశానికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ నిధులు వెచ్చిస్తామని చెప్పేసి, ఏది ఈ వరద బాధితుల సహాయానికి సంబంధించి. కాబట్టి అవి అందుబాటులో ఉన్నాయి, వాటిని వెచ్చించుకునే అవకాశం ఉంది. అదొకటైతే తక్షణం కేంద్ర బృందాన్ని పంపించి ఇక్కడ నష్టం అంచనాలను రాబట్టుకున్నటువంటి ఒక సందర్భం కేంద్ర ప్రభుత్వం. రెండవది ఏంటంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీలో ఉన్నారు. ఇది అంటే ఇంకా సీతారాం యేచూరి గారి పార్థివ దేహాన్ని నిన్న నివాళులు అర్పించినటువంటి సందర్భం ఇవాళ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కూర్చోవడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి వరద సహాయం అనే కాదు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలు కూడా చర్చకు వస్తాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటనేసి అక్కడ ప్రభుత్వంలో తెలుగుదేశం ఉందని కానీ, లేకపోతే ఇక్కడ ప్రభుత్వంలో బీజేపీ ఉందని చెప్పేసి ఎక్కడ నడవట్లేదు. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. సమాన బాధ్యతతో, లేకపోతే ఉమ్మడి బాధ్యత కరెక్ట్ అయినటువంటిది ఉమ్మడి బాధ్యతతోనే వెళ్తున్నాం. కాబట్టి అది పెద్ద ఇష్యూ అవుతుందని చెప్పేసి అయితే మేమే కానీ ప్రజలు కానీ భావించట్లేదు. ఇక 3వ దగ్గరికి వస్తే ఏదైతే ఇప్పుడు ఈ సూపర్ 6 గురించి ప్రస్తావించారు కృష్ణాంజనేయులు గారు, ఒక రకంగా చక్కగానే చెప్పారు. ఇవాళ ప్రజలు ఎవరు దాని మీద పెద్దగా ఆలోచన చేసే పరిస్థితి లేదు అని. ఎస్, 3 నెలలు పూర్తయింది కాబట్టి ఇంకా సమయం ఉంది వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి. వెంటనే చేయాల్సిన అవసరం లేదు, చేయడానికి అవకాశం లేదు. నేను 2 చెప్తున్నా, చేయాల్సిన అవసరం లేదు, చేయడానికి అవకాశం లేదనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే మేము ప్రజానీకంలో తిరుగుతుండేటప్పుడు మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తెలిసిపోద్ది. ఒకటి నిలదీశారు అనుకోండి, అది వేరే విధంగా ఉంటది. అడిగారు అనుకోండి, అది వేరే విధంగా ఉంటుంది. ఈ రెండింటికి తేడా ఉంటది. నిలదీసిన దానికి, అడిగిన దానికి. నిలదీసేటప్పుడు ఏంటంటే మీరు చెప్పారు ఏమి మాకు ఇప్పటివరకు రాలేదని మాట వస్తుంది. అది ఏమైంది, సూపర్ 6 ఎప్పుడు నుండి అమలు చేస్తారు అని అడిగితే అది వేరు. అడగడానికి స్వాగతించాలో, నేను నిలదీయడానికి స్వాగతించాలి. ఎందుకంటే ఖచ్చితంగా అవి ఎన్నికల హామీలు కాబట్టి ప్రజలకు ఆ హక్కు ఉంటుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి, రాష్ట్ర ప్రజల్లో ఒక విశ్వాసం నెలకొన్నటువంటి పరిస్థితిని నేను ఇప్పుడు చెప్తాను. ఏంటా విశ్వాసం అనేసి అంటే, గతంలో
ఉదాహరణకి మేము ప్రభుత్వంలోకి వచ్చినటువంటి మరుక్షణం మొట్టమొదటిగా తీసుకొని 1వ తేదీన పెన్షన్లు యుద్ధ ప్రాతిపదిక మీద 90% అబవ్ వృద్ధాప్య పెన్షన్లు కానీ ఇతరత్ర పెన్షన్స్ కానీ ఇవ్వడం ఏదైతే జరిగిందో అది వరుసగా 3 నెలలు టైం బౌండెడ్ గా కంటిన్యూ అవడం కానీ, లేకపోయినట్టయితే శాలరీస్ విషయంలో కానీ, లేదనేసి అంటే ఏదైతే ఈ బాధ్యతలు ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించి ఇవన్నీ కూడా ఆయా సమయాల్లో నిర్వర్తిస్తున్నటువంటి సందర్భంలో ప్రజల్లో ఒక విశ్వాసం అయితే నెలకొంది. ఖచ్చితంగా చేస్తారు, అది రేపు మాపా లేకపోతే నేడు రేపా అనేది కాకుండా ఎప్పుడో ఒకప్పుడు చేయడానికి అవకాశం ఉంది, అది త్వరలో చేస్తారు అన్నటువంటి విశ్వాసం ఉంది. కాబట్టి ఇవాళ కృష్ణాంజనేయులు గారు కూడా ఆ విధంగా మాట్లాడడానికి సాక్షించారని నేను అనుకుంటాను. ఒకటోది, మేము కూడా అదే భావిస్తున్నాం. మాకైతే ఎక్కడ ఒత్తిడి లేదు. దే ఆర్ వెయిటింగ్ అనేది ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఇస్తామనేసి అంటే ఆశ, కొడతామనేసి అంటే భయం అనేది ఉంటది. కాబట్టి ఇస్తామన్నాం కాబట్టి ఆ ఆశతో అయితే ప్రజానీకం ఉన్నారు. కానీ ఇంకా నిలదీసే పరిస్థితి కానీ లేకపోతే నిందించే పరిస్థితికి కానీ ఎవరు సాహసం చేయట్లే. కాబట్టి అయితే చేయడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేవి ఎప్పుడు అప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. సరే, ఇప్పుడు ఈ నెలలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గత నెలలో ప్రస్తావించినటువంటి కొన్ని సందర్భాలు నేను ఇక్కడ కోట్ చేస్తూ, మళ్ళీ వచ్చేసరికి ఏమైందంటే ఈ నెలలో ఈ తుఫాను లేకపోయినట్టు ఈ వరదలు, ఒకవైపు ఏమో కృష్ణా గోదావరి జిల్లాలో మునిగిపోయినటువంటి సందర్భం, రెండో వైపు ఉత్తరాంధ్ర కూడా మళ్ళీ అతలాకుతమైనటువంటి సందర్భం. వీటన్నిటి నేపథ్యంలో కొంత జాప్యము, కొంత సర్దుబాటు సహజంగానే జరుగుతుంది. వాసుదేవన్ గారు తీసుకున్నారు, స్వాగతించాలి దాన్ని. ఎందుకంటే తన కారణంగా హైకోర్టుకు వెళ్ళే వాళ్ళ రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి క్యాంప్ ఆఫీస్ని వెనక్కి ఇచ్చేశారు. సరే, ఇలాంటి మంచి జస్టిస్ ఆయన చేస్తున్నారు. అలాగే పూర్వం మాదిరి వాయిస్ రావటం లేదేంటి అనే మాట వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి గట్టిగా అడిగి తెప్పించాల్సింది. ఆయన మరి కేంద్రంలో పెద్దలకి అత్యంత సన్నిహితులు కాబట్టి దీన్ని ఒక జాతీయ విపత్తుగా ప్రకటించే వ్యవహారంలో ఎందుకని అడగలేకపోతున్నారు? తెలుగుదేశం కూడా ఈ ప్రశ్న ఉంటుంది. ముందు మీరు చెప్పండి సుజాత గారు. వాసుదేవన్ గారు, అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆయన్ని రెచ్చగొట్టినటువంటి తీరు మనం చూసాం. వైసీపీ నిన్న అదే వైసీపీ అధినేత పవన్ కళ్యాణ్ గురు అంటే నాకైతే ఎక్కడో చిన్న కోణం వెటకారం కూడా కనిపించిందేమో, లేకపోతే భయం కూడా కనిపించిందేమో అని చెప్పేసి రెండు ఉన్నాయండి, రెండు ఉన్నాయి. సుజాత గారు, మీరు దీనికి సమానం చెప్పండి. వినిపించిందా నేను అడిగింది? సుజాత గారు. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో మనం చూసుకుంటే గనక చాలా ఏమంటారు, స్క్రిప్టెడ్ గా ముందు అనుకున్న ప్రకారం, స్కెచ్ ప్రకారం ఆయన వెళ్ళినట్టు. అంటే ఆయన చేసే పర్యటనలు అన్ని అలాగే ఉంటాయి. ముఖ్యంగా పిఠాపురంలో పర్యటన చేసేటప్పుడు ఆయన చాలా ప్లాన్డ్ గా వెళ్తారన్నది వాస్తవం, అందరికీ తెలిసిందే. ఎందుకంటే అక్కడ పెద్ద ఎత్తున ప్రజల నుంచి నిరసనలు కానీ, ఏవైనా స్లోగన్స్ కానీ, వ్యతిరేకత కానీ వస్తుందేమో అన్న ఒక భయం జగన్మోహన్ రెడ్డి గారి మొహంలో మొదటి నుంచి కనిపిస్తూనే ఉంది. పైగాను ఎవరైనా వరదలు వచ్చినప్పుడు వరదలున్న నీళ్లు ఎక్కడైతే నిలిచిపోయినాయో, వరదలు ఇంకా అక్కడ ప్రజలు బాధపడుతున్నారో అలాంటి ప్రాంతాలకు వెళ్ళి పరామర్శిస్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు హైవే మీద అట్లా అలా టచ్ చేసుకుంటూ, అది కూడా గత ఎన్నికల్లో వారికి ఎక్కువ ఓటింగ్ పడిన గ్రామాల్లో, ఇసుకపల్లి కానీ, రమణక్కపేట కానీ అలాంటి గ్రామాల్లో మాత్రమే ఎంచుకుని సెలెక్టెడ్ గా అక్కడికే వెళ్ళడం. తనకు కూడా అక్కడ కూడా గట్టిగా చూస్తే ఒక 100 మంది కూడా లేరు చుట్టూరు. పైగా వాళ్ళు కూడా మనకు తెలిసిందే, వైసీపీ ఎలా అయితే ముందుగా ప్రిపేర్ చేసుకుని కొంతమందిని తీసుకుని వస్తుందో ముందుకి, అలాగే తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే అక్కడ లోకల్ నాయకులు సార్, పెండం దొరబాబు గారు కానీ, అలాగే చల్మలశెట్టి సునీల్ గారు కానీ, పక్కనే ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ గారు కానీ, ఇలాంటి పెద్ద నాయకులు కూడా ఎవరు రాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఏంటంటే, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపునేస్తం సభలో ఆయన ఏలేరు రిజర్వాయర్ కి ఆధునీకరణ కోసం ఫేజ్ 1 లో ఒక 142 కోట్లు, ఫేజ్ 2 లో ఒక 150 కోట్లు ఇస్తామని ప్రకటించేసి వదిలేశారు సార్. కానీ దాని గురించి మళ్ళీ నిధుల ప్రస్తావన కానీ, ఇచ్చిన దాఖలాలు కానీ లేవు సార్. సో దాని గురించి ప్రజలు ఎక్కడ నిలదీస్తారో, ఇప్పుడు ఏలేరు నుంచి వరద వచ్చి మునిగిపోయింది కాబట్టి ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అని ఒక భయం కావచ్చు.
అలాగే గత ఎన్నికల్లో భారీ ఓటమికి పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతంగా ఈ వైసీపీ చేసిన మాటల దాడి ఏదైతే ఉందో దాని వల్ల ఓటమి చెందామన్న ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఒక ఇన్పుట్ కానీ ఆయనకు రావడం వల్ల కావచ్చు, ఆ భయం ఆయన మాటల్లో అయితే కనిపించింది. పవన్ కళ్యాణ్ గారు సినిమా స్టారు, మన చంద్రబాబు నాయుడు గారు డ్రామా స్టారు అని చెప్పి అనడం, అలాగే పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు, ఆయనకి ఏమీ తెలియదు అని చెప్పడం అయితే విడ్డూరంగా ఉంది సార్. మరి పాలసీల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అవగాహనకి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అవగాహనకి అసలు పొంతనే పెట్టలేం. పవన్ కళ్యాణ్ గారు తను నేర్చుకున్నారు, వచ్చిన తర్వాత నేర్చుకున్నారు, చదువుకున్నారు. ఈ 3 నెలల నుంచి కూడా తను తీసుకున్న శాఖల మీద విపరీతమైన కసరత్తు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అటువంటి ప్రయత్నం చేసిన దాఖలాలు కూడా మనకు ఎక్కడ కనిపించలేదు. అలాగే ప్రభుత్వ ధనాన్ని తనకి ఇచ్చిన క్యాంప్ ఆఫీస్ ని ఫర్నిచర్తో సహా తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేశారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని గమనించి పవన్ కళ్యాణ్ గారు ఆ భారం పడకూడదు అని ఇచ్చేసి, అది కాకుండా తన సొంత డబ్బులు 6 కోట్లు ఇచ్చిన మనిషి పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అంటారండి? 10 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ లో వెళ్ళిన వాళ్ళు. అలాగే గుడికి వెళ్ళడానికి తను ఒప్పుకోక, తన భార్య ఒప్పుకోక, తనకు మనసుకు ఒప్పుకోక గుడి సెట్ 5 కోట్లు పెట్టి గుడి సెట్ వేయించిన వ్యక్తి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అవగాహన గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది సార్. అలాగే మనం ఇంతకు ముందు ఇప్పుడు చూసుకుంటే కనుక పిఠాపురం, గొల్లప్రోలు మండలాలకి గతంలో తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20 కోట్లు చొప్పున మొత్తం 40 కోట్లు శాంక్షన్ చేస్తా అని చెప్పి ప్రకటించేస్తారు. ఆర్భాటంగా ప్రకటించడాలే కానీ అవి ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. అక్కడ ప్రజలు తిరగబడతారనే భయం ఆయనలో కనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు విచిత్రంగా మాట్లాడడం ఏదైతే ఆయన మానసిక స్థితి గురించి అసలు మరి ఆయన పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు సార్. ఆయన ఇంతకు ముందు ఎలా ఉండే వ్యక్తి ఇప్పుడు ఎలా అయిపోయాడు ఏంటో, మరి అది నిజంగానే స్క్రిప్టెడ్ గా మాట్లాడుతున్నారా లేదంటే మరి కావాలనే మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. రామ 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 అంటారు, పొమ్మ పొమ్మ అంటారు, ఏమేమో మాట్లాడుతున్నారు. ఇంతకీ అక్కడికి వచ్చి వరద బాధితుల్ని చూడడానికి వచ్చిన వ్యక్తి వాళ్ళకు ₹1 అసలు ప్రకటించిన పాపాన లేదు సార్. ఎవరన్నా బాధితుల దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? మీకు నేను ఈ సహాయం చేస్తాను, మా పార్టీ నుంచి ఆ సహాయం చేస్తాను, మా కార్యకర్తలు ఈ సహాయం చేస్తారు అని చెప్పాల్సిన వ్యక్తి తను వస్తే బాణాసంచా కాల్పించుకుని మరి స్వాగతం పలికించుకున్నారు. మరి ప్రజల మీద ఎటువంటి చిత్తశుద్ధి ఉందో ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన పక్కనే ఉన్న వంగ గీత గారు నేను పిఠాపురంలోనే ఉంటా, పిఠాపురం కోసమే బతుకుతా, పిఠాపురంలోనే చచ్చిపోతాను, ఇక్కడే ఉంటా అని చెప్పి అంత పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన వంగ గీత గారు పిఠాపురం ప్రజలకు ₹1 విధించిన పాపాన్ని పోలేదండి. సరే, వాళ్ళ సంగతి పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సిన వాటి విషయంలో ఏ మొహమాటాలు అడ్డొస్తున్నాయి? దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించవచ్చు కదా. 1964 తర్వాత దానికి 3 విలయం విజయవాడని చుట్టుముట్టింది. ఎందుకని? ఇంకొక రోజు అటువంటి ఉత్పాతం కంటిన్యూ అయి ఉంటే మన దుర్గమ్మ ముక్కర్ని కృష్ణమ్మ తాకేసేదే. మరి దీని ప్రిపేర్డ్నెస్ విషయంలో ఎక్కడో లోపం ఉంది. ఇవాటికి కూడా ప్రిపేర్డ్నెస్లో ఫెయిల్యూర్స్ గురించి గవర్నమెంట్ ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు అడ్రస్ చేయట్లేదు? సార్, వీళ్ళు అనుకున్నట్టు బోటులతో కనుక నిజంగా ప్రమాదం జరుగుంటే మీరు అన్నట్టు కృష్ణమ్మ ముక్కుబుడకని కృష్ణా నది తాకేదేమో, ఊహించని ఉత్పాతం జరుగుండేది. అలాగే కేంద్ర ప్రభుత్వం నిధుల విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అడుగుతారండి. ఇంతకు ముందు కూడా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన కానీ మిగిలిన శాఖకు సంబంధించిన కానీ ఆయన ఏదైతే వాళ్ళ ఏమంటారు మ్యూచువల్ గ్రాంట్ ఏదైతే రాష్ట్రం నుంచి వేసుకోవాల్సిన పర్సెంటేజ్ ఉంటుందో దాన్ని కూడా కొంచెం. సుజాత గారు, నిధుల మాట దేవుడెరక, అక్కడ ఉన్న కొండ మీద ఉన్న దుర్గమ్మ ఎరుక. నేను అనేది లైఫ్ జాకెట్లు లేవు అక్కడ ఆ బోట్లకి, ఎన్డీఆర్ఎఫ్ బోట్లకి. ఈ ప్రిపేర్డ్నెస్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కదా గవర్నమెంట్. నేను ఇక్కడ విమర్శ గురించి, వాళ్ళు వీళ్ళు చేసే విమర్శల గురించి మాట్లాడట్లా, మనకుండే బాధ్యత గురించి మాట్లాడుతున్నా. బోట్లు ఉన్న అవైలబిలిటీలో నేవీ పర్సనల్ వచ్చారు, వాళ్ళకి లైఫ్ జాకెట్లు లేవు. దీన్నే కదా ప్రిపేర్డ్నెస్ అంటారు. కాస్తో కూస్తో ఆ గవర్నమెంట్లో మాట్లాడేది ఆయన ఒక్కరే, పవన్ కళ్యాణ్ ఒక్కరే. ఆయన మాట్లాడితే కానీ కావు. సరే, మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఈ లోపల జగడం సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. మరి జగడం సత్యనారాయణ గారు జాతీయ విపత్తు మాట అటకెక్కేసింది, తర్వాత లైఫ్ జాకెట్లు లేవు, ప్రిపేర్డ్నెస్ లేదు. మీ దగ్గర రెడీగా ఇంత పెద్ద బండి ఉంటుంది, ఇదంతా జగన్మోహన్ రెడ్డి వైఫల్యం అని చెప్పి ఆ బండ తీసి ఆయన మీద వేసేస్తే బోల్డన్ని ఎలాగూ పాపాలు అరాచకాలు ఆయన లిస్టులో ఉన్నాయి కాబట్టి ఇంకో 10 యాడ్ అవుతాయి ఆయనకి. అంతకు మించి జనాలకి ఎంటర్టైన్మెంటే తప్పించి మీరేం చేస్తున్నారు? 100 రోజులకి మీరు దగ్గరలో ఉన్నారు.
100 రోజుల దగ్గరలో ప్రిపేర్నెస్ లేకపోవటం ఏంటి? ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి, సూర్యుడు ఉదయించకపోతే జగన్మోహన్ రెడ్డి కారణం కాదు కదా, రకరకాల కారణాలు ఉంటాయి కదా. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి మీద బండేయకుండా మీరేం చేస్తున్నారు చెప్పండి. వాళ్ళు జనం అడుగుతారండి. జగన్మోహన్ రెడ్డి ఏదో నిన్న వచ్చి కాసేపు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేసి పిఠాపురంలో వెళ్ళిపోయి ఉండొచ్చు కాక, బట్ జనం మనసులో ఉన్నది ప్రైవేట్ స్కూల్స్కి చదివే పిల్లలకి ఇప్పుడు ఆ డబ్బులు పైసలు పడకపోతే రెండే ఆప్షన్స్ ఉన్నాయి గవర్నమెంట్కి. వాటిని ప్రభుత్వమే పూర్తిగా ప్రైవేట్ స్కూల్స్ని మేనేజ్ చేయాలి, లేదా ప్రైవేట్ స్కూల్స్ని మూసేయాలి. ఏం చేస్తారు మీరు? ముందుగా 99 ప్రేక్షకులకు, అదేవిధంగా డిబేట్ నిర్వహిస్తున్నటువంటి మీకు, ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా శుభోదయం సార్. వినిపిస్తుందండి, చెప్పండి. మేము ఏమీ మ్యూట్లోకి వెళ్ళారండి. అంటే ఇటువంటి పాలిటిక్స్ కి తెరలేపుతున్నటువంటి సందర్భం పడవల వ్యవహారం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇందాక బీజేపీ నేత అన్నట్టు 3 నెలల్లో కూడా క్రమం తప్పకుండా రేపు సెలవు వస్తుందని చెప్పేసి ఈరోజు 31కే పెన్షన్స్ని సక్రమైన క్రమంలో, జీతాలని సక్రమంగా ఇచ్చిన సందర్భం, పరిపాలన ఈ దిశకెళ్తున్నట్టు సందర్భంలో ఊహించినటువంటి విపత్తు వచ్చింది. దాన్ని నేను కూడా ఈ లైవ్ ద్వారా జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుతున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి, మరి చిన్నాభిన్నం చేసినటువంటి జగన్ పరిపాలనకు బలైపోయినటువంటి తెలుగు ప్రజలకి ఇది అవసరం. ఈరోజు ఈ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ చంద్రబాబు నాయుడు గారిని విరకాటంలో పెట్టాలి, పరిపాలన ముందుకు సాగకుండా, ఈ తుఫాను పేరు వచ్చిన, ఇది వరద ప్రాంతం పేరు వచ్చినప్పటికీ కూడా వరదలో చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుందని చెప్పేసి మరి ప్రకాశం బ్యారేజీని కూల్చివేసే క్రమంలో ఏ విధంగా కుట్ర జరిగిందో మనందరికీ కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఇందాక వీరాంజనేయులు గారు మాట్లాడుతూ, పొలిటికల్ అనలిస్ట్ వీరాంజనేయులు గారు మాట్లాడుతూ సూపర్ 6లో అమ్మఒడి గురించి చెప్పారు కదా అని చెప్పేసి, అమ్మఒడి గురించి మీ దగ్గర ఉంటే భారతీ గారు మాట్లాడిన క్లిప్పింగ్స్ కూడా వేయచ్చు. ఎందుకంటే భారతీ గారు కూడా తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి గారు అయినటువంటి భారతీ గారు తిరుగుతూ, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, 1 ఉంటే 1, 2 ఉంటే 2, 3 ఉంటే 3, మేము కూడా 15,000 వేస్తామమ్మా అని చెప్పేసి ప్రకటించినటువంటి సందర్భం. అది ఈ రోజు వాళ్ళ ఆటో చెప్పినటువంటి పని చేయలేదు, కానీ ఈ రోజు చెప్పిన పని చేయడానికి పరిపాలన కూటమి భాగం అంతా కూడా ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఇటువంటి విపత్తు వచ్చింది. మళ్ళీ మరోసారి మీ ముఖంగా చెప్తున్నాను, దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇందాక మీరు మన వీరాంజనేయులు గారు మరి ఎవరంటే అదే సార్ కృష్ణాంజనేయులు గారు కృష్ణాంజనేయులు గారు మాట్లాడే సందర్భంలో సానుభూతి లేకపోతే ఎవరినైనా విడిపోయిన వాళ్ళని పార్టీ వైపు లాక్ పేజీలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర హిస్టరీలో లేవు. ఎందుకంటే తల్లి వెళ్ళిపోతే పట్టించుకోలేదు, చెల్లెలు వెళ్ళిపోతే పట్టించుకోలేదు, బాలినేలు పెద్ద లెక్క, దూరపు బంధువు. కాబట్టి ఇటువంటి విషయాలు ఆయన దూరంగానే ఉంటాడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరిని బతిమాలే పరిస్థితి అతని దగ్గర లేదు అంటే అతను ఎక్లర్గా ఫీల్ అవుతాడు. అంటే నేనే రాజుని, నేనే మంత్రిని, చూసాం కదా ఆయన పరిపాలన అంతా కూడా. ప్యాలెస్ నుండి ఏ విధమైన పరిపాలన అందించాడో ప్రజలకి. ప్యాలెస్ నుంచి ఆయన కనిపెట్టింది ఏంటంటే ఎలాగా రేపొద్దున్న చంద్రబాబు నాయుడు గారు ఎలాగా వస్తారు కాబట్టి ఏ విధంగా పరిపాలన ఇరకాటంలో పెట్టాలని చెప్పేసి పన్నాగలే ఇరు వరద రాజకీయాలు మాట్లాడుతున్నట్టు సందర్భం. నిన్న పిఠాపురంలో వెళ్ళినటువంటి సందర్భంలో నిజంగా మేడం గారు అన్నట్టు 100 మంది కూడా లేరు. నిజంగా ఆయన కూడా కృత్రిమంగా రప్పించుకున్నటువంటి కార్యకర్తలతో ఆయన చక్కదిద్ది, మీరు అన్నట్టు డ్రామా ఆర్టిస్ట్ అంటున్నారు చూసారా, చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారు డ్రామా సినీ ఆర్టిస్టు, లేకపోతే చంద్రబాబు నాయుడు డ్రామా ఆర్టిస్ట్ అన్నారు చూసా, ఈయన డ్రామా ఆర్టిస్ట్ గా వెళ్ళాడు అక్కడికి. ఆయన మాట్లాడిన భాష కానీ, ఆయన మాట్లాడినటువంటి తీరు కానీ డ్రామా ఆర్టిస్ట్ కంటే మరి ఏదో వేరైనా పదం ఉంటే జగన్మోహన్ రెడ్డి డిక్షనరీలో మనం నెతకాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ విధమైనటువంటి అక్కడ కూడా చూడండి కుళ్ళి రాజకీయాలు, కుళ్ళెత్తుల రాజకీయాలు. ఏంటంటే పవన్ కళ్యాణ్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడినటువంటి మాటలు, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసినటువంటి మాటలు, అంటే
మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఓటు బ్యాంక్ అని కాపులు ఓటు బ్యాంక్ ఎక్కడైతే డిస్టర్బ్ అవుతుందో అని చెప్పేసి ఈయన మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈరోజు ప్రజలు గమనించారు. సుజాత మేడం గారు ఇందాక మాట్లాడారు. తర్వాత మన బీజేపీ నాయకులు కూడా ఇందాక మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో రాజకీయాలు కేంద్రాన్ని మాతో పాటు బీజేపీతో పాటు జనసేనతో పాటు అందరూ కూడా రిప్రజెంటేషన్ చేసుకుంటూ ఇప్పుడు వరదలో సహాయ సహకారాలను అందించడానికి కేంద్రాన్ని కోరుతున్నటువంటి సందర్భం. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మరి ఢిల్లీలో ఉండి ఏ విధమైనటువంటి రాజకీయాలతో వెనకొస్తారనేది చూద్దాం. ఎందుకంటే ఏదైనా ప్రజలకు మేలు చేయాల్సింది పోయి ప్రజలకు జరిగిన నష్టాలని ప్రభుత్వాల దృష్టికి తీసుకురావాల్సింది పోయి రాజకీయ విమర్శలు, చెత్త రాజకీయాలు, బురద కలిగిన రాజకీయాలు జగన్ చేస్తున్నాడు. ఒక ప్రశ్న అండి, నిన్న వైసీపీ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారికి తమ్ముడి వరుసైన అభిషేక్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితి విషయంలో తెలుగుదేశం రాజకీయం చేస్తుంది, ఆయన్ని కోమాలోకి పంపించింది వైసీపీ అనే పద్ధతిలో మీ నాయకులు మాట్లాడటాన్ని తప్పుపడుతూ చేసింది. అంటే అది కూడా గొడ్డలపోటు దిశగా నడిపిస్తున్నారా అని కొన్ని మీ అనుకూల మీడియా ఉంటుందిగా, అందులో వచ్చిన కథనాలని ప్రస్తావిస్తూ ఒక ప్రకటన చేశారు. మరీ అంత టూ పర్సనల్గా వెళ్ళి దాడి చేయాల్సినంత నెసిటీ ఏముందండి? ఆయన అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారు. అభిషేక్ రెడ్డి గారు ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ అ డాక్టర్. అవసరమా మీ నాయకులకి అది? ఇప్పుడు జనరల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలన్నీ కూడా గొడ్డల పోటే కాదు, కోడికత్తి వ్యవహారాలు కూడా ఈ రోజు కూడా తెలనటువంటి వ్యవహారాలు సాక్ష్యం చెప్పలేనటువంటి పరిస్థితులు అతని దగ్గర ఉన్నాయి. రాజకీయాలు ఆ దిశగా వెళ్తే మనందరం కూడా బాధపడాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మనం దాన్ని ఖండించే పరిస్థితి కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఎందుకంటే ఎవరినైనా కూడా ఇన్సెంటల్ గా మనం హట్ చేయకూడదు రాజకీయాల్లో. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ హట్ చేసుకుంటూ తానే హీరోగా రాజకీయాల్లో వెలగాలనుకున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మీకు గుర్తు చేస్తూ, మరి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాల గురించి మనకు తెలియనివేం కావు. ఆ రోజు వివేకానంద రెడ్డి గారి దగ్గర నుంచి, కోడికత్తి దగ్గర నుంచి డాక్టర్ సుధాకర్ గారిని ఇలాగ రెక్కలు ఇడిసేసి వెనక్కి కట్టినటువంటి సందర్భం అంటే హింస రాజకీయాలు అతను అలవాటు చేసుకున్నాడు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతిదీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదీ కూడా ఆ హింస రాజకీయాలు ఇప్పుడు వరద బురద రాజకీయాలు వచ్చాయి ఖచ్చితంగా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇమ్మీడియట్ గా కేంద్ర ప్రభుత్వం ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని కేంద్ర ప్రభుత్వం త్వరగా ఆయన మీద ఏ కేసులు అయితే ఉన్నాయన్నీ కూడా త్వరగా విచారించకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలని ఆయన సృష్టించే క్రమంగా రాజకీయాలు చేస్తాడని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. లక్ష్మణరావు గారు, చాలా అంశాలు ఉన్నాయండి. ఎందుకంటే మీ చివరిలో మీ దాకా వచ్చింది, మీరు మాట్లాడిన 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, నిన్న 4 అధికార ప్రతినిధుల్ని అనౌన్స్ చేశారు. వాళ్ళల్లో ఒక్కళ్ళు కూడా జనాలకు అందుబాటులో ఉండరు. తర్వాత 14 మంది లిస్ట్ ఇచ్చారు, వాళ్ళు ఫోన్లు ఎత్తరు, వచ్చే మిమ్మల్ని ఏమో వెళ్ళొద్దంటారు. మీకు అసలు డెమోక్రసీ ఎక్కడుందండి? మీ పార్టీలో ఏం జరుగుతుంది? అసలు మిమ్మల్ని వెళ్ళొద్దన్నారనే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా? మీరెవరు అధికార ప్రతినిధులు కాదట. కానీ అధికార ప్రతినిధులని వాళ్ళు ప్రకటించిన వాళ్ళు ఎవరు రారు. జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారో తెలియదు. ఆయన ఏమన్నా వచ్చి 2 నిమిషాలు 3 నిమిషాలు జనాలు అటెన్షన్ డ్రా చేసే కార్యక్రమం చేస్తే అది చూసి జనం చప్పట్లు కొట్టి వెళ్ళిపోవాలి. నిన్న మళ్ళీ ఆర్కే రోజా ఇంకో 3 ఇచ్చారు రాష్ట్ర అధికార ప్రతినిధులు అని చెప్పేసి. వాళ్ళు ఎవరు అందుబాటులో ఉండరు. ఏంటంటే ఇంత కమ్యూనికేషన్ గ్యాప్ నడుస్తుంది కదా. మీకు కొత్త అడ్వైజర్ వచ్చాడు, ఆయన కూడా ఏం చెప్పట్లేదా? మోహన్ సాయి దత్తానా సాయి మోహన్ దత్తా? ఒకప్పుడు బీజేపీలో అమిత్ షా గారికి మొన్న ఈ మధ్య ఈటల రాజేంద్ర గారికి ఆయన మీ సెఫాలజిస్ట్గా వ్యవహరించారు. కొన్ని ఈ ప్రచార బాధ్యతలు కూడా ఆయన తీసుకున్నారు. ఆయన ఇప్పుడు మీకు వచ్చారు, ఆయన కూడా చెప్పట్లేదా? ఇంత లోపిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఎలాగో తలకెక్కి కూర్చున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా జనాలకి కనెక్టివిటీ విషయంలో ఎక్కడ ఆ లాగ్ వచ్చిందండి? లక్ష్మణరావు గారు. వాసుదేవన్ గారు, మీకు ప్యానల్ పెద్దలకి హృదయపూర్వక నమస్కారం అండి. ప్యానల్లో సభ్యులు మాట్లాడితే క్లియర్గా వినపడుతుంది కానీ మీ వాయిస్ వినపడలేదు సార్. వాసుదేవన్ గారు, మీరేం అడిగారు కూడా నాకు వినపడలా. కానీ అధికార ప్రతినిధులు పిలిస్తే రావట్లేదు అనే మాట ఒకటే వినపడింది నాకు. అవును, అధికార ప్రతినిధులుగా ఎవరైతే పార్టీ నుండి అఫీషియల్ గా లిస్ట్ ఇచ్చారో మరి పార్టీ అంతర్గత విషయంగా మరి వాళ్ళని పిలాలి, వాళ్ళు తప్ప ఇంకెవరు పిలిచినా పార్టీ బాధ్యత కాదన్నారు. అది పార్టీ అంతర్గత దీనిగా వెళ్తూ ఉందండి. ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. మీరు అన్నట్టుగా అధికార ప్రతినిధిగా ఎవరికైతే బాధ్యతలు అప్పచెప్పారో వాళ్ళు ఖచ్చితంగా వచ్చి మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ అది. పార్టీ యొక్క స్థితి మీకు ఆ డ్యూటీ అప్పచెప్పింది కాబట్టి మీరు చేయాలి. వాళ్ళు ఎందుకు రావట్లేదు ఏంటనేది మనకి ఖచ్చితంగా తెలియదు. కానీ వాసుదేవ్ గారు,
ఇప్పుడు ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ వాళ్ళు మాటల విషయంపై నేను కొంత వివరణ ఇస్తా. ఎందుకంటే ఈ రోజున ఏదైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అడుగుపెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడుగుపెట్టి ఆయన రోడ్డు మీద ఓన్లీ మెయిన్ రోడ్డు మీద నడిచి కింద కెమెరా పెట్టి కాల్ చూపించారు. ఆయన ఎక్కడ నడిచినంత బురదలో కాదండి, మెయిన్ రోడ్డు మీద నడుచుకుని వెళ్ళిపోయాడు. సరే, దాన్నే ఒక సినిమాటిక్ గా చూపించారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు స్వతహా సినిమా యాక్టర్ కాబట్టి దాన్ని ఒక మంచి యాంగిల్లో తీసి ప్రొజెక్ట్ చేశారు. అది కూడా నవ్వుల పాలయ్యారు, విమర్శలకు ఎక్కువ లోనయ్యారు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో దిగాలి, మీరు రోడ్ల మీద నడుచుకుని వెళ్ళారు, మీ పక్కన చూస్తే పట్టుకుని 10 మంది కూడా లేరు, మీ సొంత నియోజకవర్గం. నిన్న అదే జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెడితే అసలు అక్కడ ఒక ఓడిపోయిన వ్యక్తికి ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందని వీళ్ళు ప్రకటించే వ్యక్తులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ జనాలు తండోపు ఎందుకు వస్తారండి? ఇప్పుడు ఎవరికైనా డబ్బులు ఇచ్చి తీసుకొస్తారా? ఇదేమో ఎలక్షన్ టైమా డబ్బులు ఇచ్చి తీసుకురావడానికి? లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పాదయాత్ర లేకపోతే ఇంకో ఓదార్పు యాత్ర చేయడానికి వెళ్ళి ఇక్కడ స్థానిక ఉన్న నాయకులందరూ కూడా జన సమీకరణ చేశారా? కాదు కదా. ఇక్కడ బాధితులని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు బాగా స్వచ్ఛందంగా వచ్చిన జనాలు, సో వాళ్ళు కూడా ఎవరు లేరండి, 100 మంది వచ్చారండి, వీళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారండి అంటే ఏదో నచ్చినట్టుగా మాట్లాడుకున్నారు. కానీ అది వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఎక్కువ ఎక్కడ ఓట్లు వేసారో అక్కడికి వెళ్ళారండి. వీళ్ళు ఎక్కడికి వెళ్తారండి? ఎక్కడ ఎక్కువ ఓట్లు వీళ్ళకి పడితే అక్కడికి వెళ్తారు వీళ్ళు కూడా. ఇప్పుడు ఈ నాయకులు ఎక్కడికి వెళ్తారు? ఇంతకలా బీజేపీ మన పూడి తిరుపతిరావు గారు మాట్లాడుతున్నట్టుగా ప్రజలు అక్కడ ఎవరినో అడగట్లేదంట సూపర్ 6 గురించి. ఎందుకు అడుగుతారు? మరొక 2 నెలలు 3 నెలలు పోతే జనాల్లోకి వెళ్తే చెప్పులతో కొడతారు. రేపు 2025 జనవరి ఫిబ్రవరిలోనే జనాల్లోకి రమ్మని చెప్పండి. ఎందుకంటే ఒక 6 నెలల్లో 7 నెలల్లో చూస్తారు జనాలు కూడా. అంతవరకు ఓపిక పడతారు. ఓపిక దాటిపోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలో చేస్తారు. ఇప్పుడేమో అనరు కదా, ఎందుకంటే వచ్చింది వాళ్ళన్నట్టుగా 3 నెలలు అవుతా ఉంది. ఈ 3 నెలలు వీళ్ళు ఏం చేస్తారు అని సాధారణంగా కామన్ ఫీలింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరిలో. సో 3 నెలలు దాటితే కదా తెలిసిద్ది ఏంటనేది. దాటుద్ది, వాళ్ళు చేయాల్సిన ప్రతాపం వాళ్ళు చూపిస్తారు. ఇంకోటి భయం అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఏమనలేకపోయారు, భయపడ్డారని. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు భయపడతారండి? తాడు బంగారం లేని పవన్ కళ్యాణ్ గురించి మేము భయపడతామా? ఎందుకంటే వాళ్ళ పార్టీ సరిగా లేదు, వాళ్ళ పార్టీ నిర్మాణమే సరిగా లేదు. అధికారంలోకి పార్టీని ఎలాగ నిర్ణయించుకోవాలో తెలియదు, పార్టీని ఎలాగ డెవలప్మెంట్ చేసుకోవాలో తెలియదు. వాళ్ళు చూసి మేము ఎందుకు భయపడతాం? అలాగే పార్టీ పెట్టి ఇప్పటికి 40 సంవత్సరాలు దాడుతున్నా సింగల్ పోటీ చేయడం చేతగానే పార్టీ తీర్పు పార్టీ. వాళ్ళు చూసి మేము భయపడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ లో మేము సపోర్ట్ చేయలేము భావించే బీజేపీ పార్టీని మాకు పోటీ, బీజేపీ పార్టీ చూసి మేమేదో భయపడతాం. వీళ్ళకి ఏమంటారు? ఒక పక్క భయపడతాం బీజేపీ పార్టీ, ఒక పక్క తాడు బంగారం లేని పార్టీ జనసేన పార్టీ వెన్నుపోటు రాజకీయాలు చేసే తీర్పు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో ఓదార్పు యాత్ర చేసి ప్రజలతో మమేకమై కేంద్ర రాష్ట్రాన్ని సోనియా గాంధీ లాంటి ప్రపంచంలోనే నంబర్ 1 గా ఉప మహిళగా ఉన్నటువంటి సోనియా గాంధీ, అలాగే ఆ కాంగ్రెస్ పార్టీని ఎదురించినటువంటి మనుగోలు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ఏం చూస్తూ భయపడతారా? వీళ్ళు చూస్తూ భయపడతారా? వీళ్ళు పార్టీ చూస్తూ భయపడతారా? వాసాని గారు చెప్పండి. మీరు ఒక విషయం చెప్తాను సార్. బీజేపీ, జనసేన, టీడీపీ ఒక 15 టీవీ ఛానళ్ళు, అలాగే కాంగ్రెస్, రాష్ట్రంలో పార్టీలన్నీ ఒకవైపు, ఒకే ఒక్క మగవాడు జగన్మోహన్ రెడ్డి 40% ఓట్లు పట్టేశారు. ఏం పేగలిగారు? ఏం పేగేశారు? ఈ రోజు మేము ఓడిపోవచ్చు, 11 సీట్లు ఓడిపోవచ్చు. ఏం పేగాలన్నా ఇలా మాకు మా మాటలు చెప్పింది, ఇలా మాకు చెప్పింది చెత్తల నీతులు. మీకు దమ్మంటే పవన్ కళ్యాణ్ గారిని ఒంటరిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవని చెప్పండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం. సవాస్ పవన్ కళ్యాణ్ మగవాడని. అలా ఒంటరిగా పోటీ చేసి చంద్రబాబు నాయుడు సీఎం అని చెప్పండి,
చంద్రబాబు నాయుడు విజనాన్ని అనుభవం గల నాయకుడు మేము ఒప్పుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టుకి వెళ్ళమని చెప్పండి, వాయిదాలు తీసుకోకుండా కోర్టుకు హాజరవ్వమని చెప్పండి. దమ్ముంటే అప్పుడు మీరు మగాడని మీరు మాట్లాడండి, కోర్టుకు హాజరవ్వనండి, వాయిదాలు తీసుకోవద్దని చెప్పండి, కోర్టు నియమాలను ఉల్లంఘించుకుంటే కోర్టుకు హాజరవ్వమని చెప్పండి. బెయిల్ మాట్లాడుతున్నారు మీరు మాట్లాడండి. అవుతున్నారు. ఈ రోజున చూస్తే 3 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి వైపు మా వైపు ప్రజలకు స్పందన చూస్తున్నా మీకు అర్థమవుతా ఉంది. మీరు ఎంత సాతిగా ప్రభుత్వమో ఎంత సాతిగా పరిపాలన చేస్తూ ఉన్నారు. జనాలు ఎగబడి వస్తూ ఉన్నారు. మా దగ్గర మిమ్మల్ని తిట్టుదండగాల్లో తిట్టుతూ ఉన్నారు. ఏం ప్రచారం చేశారు మీరు? మీకు చేసిన వర్తమానం మీరు రాబోతే కేంద్రం నుంచి 10,000 కోట్ల రూపాయలు తెచ్చుకోలేకపోయారు. ఎప్పుడు తగినంచిన 15,000 కోట్ల రూపాయలు ఇప్పటికే దగ్గర లేదు. ఏం మాట్లాడతారు? లక్ష్మణరావు గారు, ఎవరి నాయకత్వం ఏంటి అనేది జనం ఆల్రెడీ డిసైడ్ చేశారు కదా. మనం కొన్నాళ్ళు ఆ ఛాలెంజ్లు మాట్లాడేసి మీరు ప్రతిపక్షం ఉద్యోగం చేయండి,